పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానముల పావన యేసుని వాగ్దానముల ఫలమును పొంద వేగమిరండి. ఫలమును పొంద వేగమిరండి. పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవం పండించును నవజీవం. పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ పవిత్ర బలి పూజకు హృదయపూర్వక స్వాగతం. ఈనాటి ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. విజయవాడ మిత్రాసనం గుణదల విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు పి మహేష్ బాబు జన్మదిన సందర్భముగా మరియు వీరి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, ఉద్యోగం, నూతన గృహ నిర్మాణం తలంపులు నెరవేరినట్లుగా పి అంతోని, మేరీ, గ్రేస్, దివ్య బ్యూలా, మహేష్ బాబు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. జన్మదినం జరుపుకుంటున్న సుధీర్ రెడ్డికి మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా గాదే ఎలియాస్ రెడ్డి, ఫిలోమినా రెడ్డి, బేబీ రియా అర్తిక, బేబీ సారా అనుష్క, శ్రీమతి మేరీ ప్రియా అర్పిస్తున్నారు. వట్టి ఆరోగ్య రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా వట్టి అమలారెడ్డి, భరత్ రెడ్డి, కాసు శ్వేతారెడ్డి, బాసాని ప్రణీత్ రెడ్డి, కీర్తనారెడ్డి, అక్షరారెడ్డి, సహస్రారెడ్డి, అక్షిత్ జోసఫ్ రెడ్డి అర్పిస్తున్నారు. మర్రె జయమని ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని అన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గోకవరపు వసంతరావు, మేరీ, సౌమ్య, స్నేహప్రియ, భువనప్రియ, కాంతారావు, మార్తమ్మ, జోసఫ్ చందు, బలూరి, రవికుమార్, రమ్య, సుమశ్రీ, నాన్సీ, జాన్, జానమ్మ, గోకవరపు రవీంద్ర, శాంతి, అక్షిత, వీక్షిత, పంతగాని ధర్మయ్య వీరి కుటుంబాల్లో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, ఆయుర ఆరోగ్యములతో దీవించమని, మరణించిన పంతగాని నక్షత్రం ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం రెంట చింతల విచారణ కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని తుమ్మ మరియదాస్ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కొత్తగూడెం విచారణ సికా ప్రకాష్, శోభారాణి కుటుంబంలో ఈ నెల 17వ తేదీన జన్మదినం జరుపుకుంటున్న స్వరూప్, 19వ తేదీన జన్మదినం జరుపుకుంటున్న సుమంత్ దేవుని యొక్క దీవెనలతో నింపబడినట్లును, క్షేమముగా ఉండినట్లును, సుమంత్ నూతన ఉద్యోగం పొందినందుకు దేవునికి కృతజ్ఞత స్తోత్రముగా మరియ తల్లి పేరిట పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ధర్మదాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్.
మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమ ఉన్న చోట భయము ఉండదు, భయము ఉన్న చోట ప్రేమ ఉండదు. ఈ సత్యాన్ని ప్రభువు ఈరోజు సువార్తలో మనందరికీ నేర్పిస్తూ ఉన్నారు. నన్ను చూచి కానీ, నా సువార్తను చూచి కానీ, నీ విశ్వాసాన్ని ఇతరులకు ప్రకటించుటలో నీవు భయపడవద్దు, సిగ్గుపడవద్దు అని ప్రభువు తన శిష్యులకు మరియు మనందరికీ కూడా ఈరోజు బోధిస్తూ ఉన్నారు. ఆ విధముగా తన హృదయము నిండా దేవుని యెడల ప్రేమను నింపుకున్నటువంటి పునీతురాలుని ఈరోజు మనం స్మరిస్తున్నాము. ఆమె పునీత మార్గరెట్ మరియా అలకోక్. తిరుహృదయనాథుని భక్తిని ప్రచారం చేయుటకు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి మఠకన్య వీరు. ఆమె వలన తిరుహృదయనాథుని భక్తి విశ్వమంతటా వ్యాపించింది. అందుకే అతి పురాతన సాంప్రదాయ కథోలిక గృహాలలో తిరుసభ యావత్తు కూడా విశ్వవ్యాప్తముగా యేసు తిరుహృదయనాథుని పటాన్ని కానీ స్వరూపాన్ని కానీ మనం కలిగి ఉండటం చూస్తాం. మరి ఈ పునీతురాలు ఈ పండుగ రోజున మనందరినీ కూడా దేవుని యొక్క ప్రేమను గుర్తించవలసిందిగా కోరుతూ ఉంది. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన హృదయము దేవుని ప్రేమతో నింపబడి ఉన్నదా? ఆ దేవుడు మనలను ఎంత దీర్ఘముగా, ఎంత లోతుగా, షరతులు లేకుండా, అవధులు లేకుండా, ఎల్లలు లేకుండా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను మనము గుర్తిస్తున్నామా అని ఆ విధముగా చేయనట్లయితే ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత మార్గరీత మరియకు ప్రసాదించిన అద్భుతమైన మనస్తత్వమును మాకు కూడా అనుగ్రహింపుమని ప్రార్థించుచున్నాము. మానవ గ్రహణ శక్తికి అందని క్రీస్తు ప్రేమను పునీత మార్గరీత విజ్ఞాపనము ద్వారా మేము గ్రహింపగలుగునట్లు, నీ పరిపూర్ణతతో నింపబడునట్లు మాకు నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానము చేశాను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు. అతనిలో విశ్వాసము ఉండటం వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఆ కారణముచే ఆ వాగ్దానము విశ్వాసముపై ఆధారపడి ఉండెను. అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే వసగబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడి ఉన్నది. అది ధర్మశాస్త్రమునకు విధేయులగు వారికి మాత్రమే కాదు, అబ్రహాము వలె విశ్వసించు వారికి కూడా అది వర్తించును. ఏలైనా అబ్రహాము మనకు అందరికీ ఆధ్యాత్మికగా తండ్రి కదా. అనేక జాతులకు నిన్ను తండ్రిని చేసి తిని అని వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయన యందు విశ్వాసం ఉంచెను. ఆయనయే మృతులను పునర్జీవితులను చేయును. ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించును. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. కనుకనే ఎన్నియో జాతులకు తండ్రి ఆయను. నీ సంతానము ఆకాశమునందరి నక్షత్రముల వలె ఉండును అని చెప్పబడినది. ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించును. ప్రభు దాసుడైన అబ్రహాము సంతతి వారును ప్రభు ఎన్నుకొనిన యాకోబు వంశజులనైన మీరు ఆయన సలిపిన అద్భుత కార్యములను, ఆయన చేసిన నిర్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అందరూ ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించును. ఆయన మన దేవుడైన ప్రభువు. ఆయన తీర్పులు భూమికి అంతటికి వర్తించును. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. తన వాగ్దానములను నిరతము నెలకొల్పును. అందరూ ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించును. మనసారా పాడుదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడుదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము.
హల్లెలూయా 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 హల్లెలూయా. మనసారా పాడుదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. అబ్రహాముని ప్రేమతో పిలచిన ఈ వాక్యము, ఈ వాక్యము దివినెల్లా భువినెల్లా వ్యాపించిన ఈ వాక్యము. అబ్రహాముని ప్రేమతో పిలచిన ఈ వాక్యము, ఈ వాక్యము దివినెల్లా భువినెల్లా వ్యాపించిన ఈ వాక్యము. మార్గం సత్యం జీవము, మధురం అమరం దైవము. మార్గం సత్యం జీవము, మధురం అమరం దైవము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. మనసారా పాడుదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనము వరకు. నన్ను మనుష్యుల ఎదుట అంగీకరించు వానిని మనుష్య కుమారుడు కూడా దేవదూతల ఎదుట అంగీకరించును. కానీ మనుష్యుల ఎదుట నన్ను నిరాకరించువాడు దేవదూతల ఎదుట నిరాకరింపబడును. మనుష్య కుమారునికి వ్యతిరేకముగా పలుకువాడు క్షమింపబడును, కానీ పవిత్రాత్మను దూషించువాడు క్షమింపబడడు. వారు మిమ్ము ప్రార్థనా మందిరములకు రాష్ట్రాధిపతుల యొద్దకు కొనిపోయినప్పుడు మీరు ఎట్లు ఏమి సమాధానము చెప్పవలయునా అని విచారింపకుడు. ఆ గడియలో ఏమి చెప్పవలయునో పవిత్రాత్మ మీకు నేర్పును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నరుడైనటువంటి ప్రతి ప్రాణికి ఉండేటటువంటి సాధారణమైనటువంటి లక్షణం భయం. రేపటి గురించి భయం. ఎందుకనగా అది మనకు తెలియదు. ఆరోగ్యం గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, కుటుంబంలో శాంతి సమాధానాల గురించి, అన్నిటి గురించి మనిషి భయపడుతూనే ఉంటాడు. ఈ భయం సైతాను వాడేటటువంటి ఒక ఆయుధం. ఎందుకనగా భయం ఉన్న దగ్గర ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న దగ్గర భయము కూడా ఉండదు.
నేను చెప్పేది దైవ భక్తి, దైవ భయం ఉండకూడదు కాదు, దాని గురించి కాదు. మంచి చేయటానికి భయం, లేదా నా విశ్వాసము గురించి ఒకళ్ళతో మాట్లాడటానికి, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవటానికి, నా రక్షకుడు యేసు ప్రభువు అని ఇతరులకు చెప్పటానికి మనం ఎప్పుడైతే వెనుకాడతామో అటువంటి భయం మనకు మంచిది కాదు. అందుకే ఆధ్యాత్మిక రచయిత థామస్ మెర్టన్ అంటారు, భయం అనేది మన హృదయానికి ఉన్న చిన్న ద్వారాన్ని కూడా మూసేసేటట్లు చేస్తుందట. మన గుండెను గడ్డ కట్టేటటువంటి విధముగా చేస్తుంది భయం. అందుకే సువార్తలో ప్రభు అంటున్నారు, నన్ను మనుషుల ఎదుట అంగీకరించటానికి నీవు భయపడవద్దు. నీవు నన్ను మనుషుల ఎదుట అంగీకరించినప్పుడు నేను కూడా దేవదూతల ఎదుట నిన్ను అంగీకరిస్తాను అని మనలో ఉన్నటువంటి ఈ భయాన్ని ప్రభువు గురించి మాట్లాడటానికి, ప్రకటించటానికి మనలో ఉన్నటువంటి భయాన్ని తీసివేయమని ఈరోజు ప్రభువు సువార్త ద్వారా మనతో చెప్తున్నారు. అవిలాపురి తెరేజమ్మ అంటారు, సైతాను అంటే భయపడే వాళ్ళ కంటే నేను సైతానుకి తక్కువ భయపడతాను అంటున్నారు. సైతానుని చూచి ఎవరైతే భయపడతారో నాకు వాళ్ళని చూస్తేనే భయం. దేనికన్నా? సైతానుని చూడటం కన్నా సైతానంటే భయపడే వాళ్ళంటేనే నాకు ఎక్కువ భయం అని అవిలాపురి తెరేజమ్మ గారు అంటారు, పునీతురాలు. ఈరోజు ప్రభువు మనందరినీ ఈ ప్రశ్న అడుగుతున్నారు, నేను ఉండగా నీకు నిశ్చింత లేకపోతే, నేను ఉండగా నీలో ధైర్యము లేకపోతే అది నీ సరైనటువంటి విశ్వాసము కాదు. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనములో అర్థవంతమైన జీవితాన్ని జీవించటానికి, సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించటానికి గల సూత్రాన్ని ప్రభువు మనకు నేర్పిస్తున్నారు. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము దానిని దారబోయువాడు దాన్ని కాపాడుకొనును. అందుకే మనము నిశ్చింతగా జీవించాలి. ప్రభువు గురించి మాట్లాడటానికి, ప్రకటించటానికి, ఆయనను అంగీకరించటానికి మనం ఏమాత్రం వెనుకాడకూడదు. అటువంటి పునీతురాలు, ఆ విధముగా జీవించినటువంటి పునీతురాలు పునీత మార్గరెట్ మేరీ అలకోక్ గారి పండుగను ఈరోజు కొనియాడుతున్నాము. జూలై 22వ తేదీ 1647వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో జన్మించింది. అయితే పుట్టినప్పటి నుంచి అనారోగ్య సమస్యలే, చాలా బలహీనముగా ఉండేది. 9 సంవత్సరాల వయస్సులో ప్రథముగా దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించింది ఈ బాలిక. మొట్టమొదటిసారి ఆ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు తన హృదయములో ఉన్నటువంటి తన్మయత్వం, తన మనస్సులో ఉన్నటువంటి ఆనందం, దాని గురించి ఒక లేఖలో రాసింది ఈ పునీతురాలు. ఏమని చెప్పిందంటే, నేను ప్రథమ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించినంత వరకు, అంతకుముందు ఏవైతే నాకు ఆనందాన్ని ఇచ్చాయో అవి ఇప్పుడు నాకు ఆనందాన్ని ఇవ్వటం లేదు. దివ్య సత్ప్రసాద ప్రభువు మాత్రమే నాకు ఆనందాన్ని ఇస్తున్నాడు. ఈ 9 సంవత్సరాలు దేనితోనైతే నేను ఆనందాన్ని పొందానో అవన్నీ ఈ సత్ప్రసాదం తీసిన తరువాత నాలో ఎటువంటి ఉత్తేజాన్ని, ఆనందాన్ని కలిగించటం లేదు అని చెప్పింది కదా. ప్రభువు మరి ఆమెను బలపరచాలి కదా, అంత విశ్వాసం ఉన్నప్పుడు. దానికి బదులుగా మంచాన పడ్డది.
చిన్న జలుబు దగ్గు ఇది కాదు. 4 సంవత్సరాలు మంచము దిగలేనటువంటి పరిస్థితిలో ఆమె రాస్తుంది మళ్ళీ, నా ఎముకలు నా చర్మాన్ని చీల్చుకొని బయటకు వచ్చాయి. ఇక నాకు వేరే శరణం, వేరే గతి, వేరే దిక్కు లేక మరియ తల్లికి మొరపెట్టాను. నన్ను గనక స్వస్థపరిస్తే అమ్మా నేను కూడా నీ బిడ్డలలో ఒకదానిగా ఉంటాను అని వాగ్దానము చేసింది మరియ తల్లికి. మరియ తల్లి శక్తి వలన 1671లో స్వస్థతను పొందింది. ఆ తర్వాత విజిటేషన్ మఠకన్యల సభలో చేరింది. ఇక్కడ తన జీవితాన్ని చూసి మనం ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని నేర్చుకోవాలి. దేవుడు తాను ఎన్నుకున్నటువంటి బిడ్డలను ఎవరినైతే తన సాధనములుగా, తన పనిముట్టుగా వాడుకోవాలి అని ఆయన నిర్ణయించుకొని పిలిచి ఎన్నుకున్నటువంటి బిడ్డలు 100-150 సంవత్సరాలు జీవించాలనేమి లేదు. 43 సంవత్సరాలకే అనారోగ్యం వల్ల ఆమె పరమపదించింది. చివరిలో ఆ మరణ గడియలో ఉన్నప్పుడు తీవ్రమైన శారీరక నొప్పి బాధపడుతున్నప్పటికీ తన ముఖములో ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం పెల్లుబికింది. అందుకే మళ్ళీ ఆమె రాస్తుంది, నీవు ప్రేమించినప్పుడు ఎన్ని బాధలైనా కూడా వాటి గురించి నీవు ఫిర్యాదు చేయవు. నీ హృదయములో ప్రేమ ఉన్నప్పుడు వాటన్నిటిని ఆనందముగా భరిస్తావు. ఎందుకంటే బాధలు లేకుండా నిజమైనటువంటి ప్రేమ లేదు. తాను పలికినటువంటి చివరి మాట, కరుణ చూపవా ఓ దేవా అని పలికి దేవుని కరుణ మీద తన నమ్మకాన్ని ఉంచుకొని ప్రాణాలు అర్పించింది ఈ పునీతురాలు. అదే విధముగా మరియ తల్లి లూర్దు నగరిలో బెర్నదెత్తమ్మ గారికి దర్శనమిచ్చినప్పుడు కూడా ఆ మఠకన్య కూడా శారీరకముగా ఎన్నో బాధలు పడింది అనారోగ్యముతో. మరియ తల్లిని ప్రశ్నించింది, అమ్మా నీవు నాకు దర్శనమిచ్చావు, నీ గురించి ప్రకటించటానికి నన్ను ఎన్నుకున్నావని చెప్తున్నావు. మరి ప్రపంచం నన్ను అడుగుతుంది, నీవు మరియ తల్లి చేత ఎన్నుకొనబడినప్పుడు ఆ తర్వాత అక్కడ అద్భుతమైనటువంటి నీరు పెళ్ళిబుగుతున్నప్పుడు అది తాగిన వాళ్ళందరికీ స్వస్థతనిస్తున్నప్పుడు నాకెందుకు స్వస్థత ఇవ్వటం లేదు అని మరియ తల్లిని అడిగినప్పుడు మరియ తల్లి ఇచ్చిన సమాధానం, నీకు ఇస్తాను జీవాన్ని, కానీ అది నిత్య జీవితం, ఈ లోకములో కాదు రానున్నటువంటి లోకములో అని మరియ తల్లి సమాధానం ఇచ్చింది. ఈ విధముగా భగవంతుడు తన వారినిగా, తన సాధనములుగా ఎన్నుకున్నటువంటి వారు కూడా అనారోగ్యముల పాలవుతారు, యుక్త వయసులోనే మరణిస్తారు. అయినప్పటికీ ఈరోజు సువార్తలో మనం విన్నటువంటి విధముగా వారిలో మొక్కవోని ధైర్యం, పట్టుదల, దేవుని మీద ప్రేమ వాటన్నిటినీ భరించేటటువంటి విధముగా చేస్తుంది. ఈరోజు మన జీవితములో కూడా అదే జరుగుతూ ఉండవచ్చు. నేను దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ ఉన్నాను కదా, మరెందుకు ప్రభువు నాకు ఇన్ని ఇబ్బందులు, ఇన్ని అనారోగ్య సమస్యలు, ఇన్ని ఆర్థిక సమస్యలు, ఇవన్నీ ఎందుకు కలిగిస్తున్నాడు, దేవుడు నాతో లేడా అన్నటువంటి సందేహం వస్తుంది. ఎన్నడూ చేయి విడువని వాడు మన బాధలలో, కష్టాలలో కూడా ఎప్పటికీ విడువడు. ఆ సత్యం మనకు ధైర్యమునిచ్చినట్లుగా ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. అందరం మన యొక్క విన్నపములను, ప్రార్థనలను దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, పరిశుద్ధ శ్రీ సభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను దీవించండి.
మేమందరము మనుషుల ఎదుట మిమ్ము అంగీకరించి ప్రకటించేటటువంటి సాహసోపేత విశ్వాసమును ధైర్యమునివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబముల కోసం మేము ప్రార్థిస్తున్నాము. వారి తలంపులను, ఆశలను, ఆశయాలను, కాంక్షలను మీ చిత్త ప్రకారం ఉన్నట్లయితే వాటిని సమకూర్చి నీవు మాకు నారు పోసావు కనుక నీరు పోసేటటువంటి వాడవు కూడా నీవే అనేటటువంటి విషయాన్ని గ్రహించి మీకు కృతజ్ఞతా భావంతో జీవించే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో బాధపడుతున్నటువంటి వ్యాధిగ్రస్తుల కోసం, ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థిస్తున్నాము. వారిలో మీ శక్తిని ప్రవేశపెట్టండి. తద్వారా నీవు పరమ వైద్యుడవని, మా గాయములను స్వస్థపరచి కట్టుకట్టు వాడవు, మాకు సంపూర్ణ ఆరోగ్యమునిచ్చేటటువంటి వాడవు నీవన్న సత్యం మేము గ్రహించినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఎంతో మంచి దేవుడవయ్యా, ఎంతో మంచి దేవుడవయ్యా, ఎన్నో మేలులు చేసిన దేవా, దోపారాధన దీపార్చనతో నా సర్వం అర్పించెదనయ్యా. ఎంతో మంచి దేవుడవయ్యా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు కన్యకయైన పునీత మార్గరెట్ మేరీలో నెరవేర్చిన అద్భుత కార్యములను కీర్తించుచు మేము నీ వైభవమును దీనతతో అర్థించుచున్నాము. ఆమె ఆదర్శపూరిత జీవితము నీకు సంప్రీతిని కలిగించిన విధమున మేము బాధ్యతాయుతముగా నిర్వహించు మా సేవలు కూడా నీకు అంగీకారయోగ్యము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తుకు అంకితమైన పునీతుల యందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము.
ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందానుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండియున్నది. పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున హోసన్నా హోసన్నా, మహోన్నతమున హోసన్నా హోసన్నా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా హోసన్నా, మహోన్నతమున హోసన్నా హోసన్నా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను
సిలువ మీద చిందబోసిన యేసు రక్తమా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. జేసువా ఈ అప్పమును పూజించునప్పుడెల్లా, ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా, మీరు మరణ వచ్చు వరకు మీ మరణమును చాటెదము, చాటెదము, చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలుగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత మార్గరెట్ మేరీ అలకోక్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను.
దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరమ ప్రసాదము ఈ విందు, పరమున చేర్చును ఈ విందు. పరమ ప్రసాదము ఈ విందు, పరమున చేర్చును ఈ విందు. అమరమైన విందు, ఆత్మీయ విందు. అమరమైన విందు, ఆత్మీయ విందు. అద్వితీయ విందు, అద్భుత విందు. అద్వితీయ విందు, అద్భుత విందు. పరమ ప్రసాదము ఈ విందు, పరమున చేర్చును ఈ విందు. పరమ ప్రసాదము ఈ విందు, పరమున చేర్చును ఈ విందు. ప్రార్థించుదము. మా ప్రభువైనవో సర్వేశ్వరా, మేము ఈ పరమవరమును స్వీకరించి నూతన జీవమును పొంది ఉన్నాము. పునీత మార్గరీత్ మేరీ ఆదర్శమును అనుసరించి మేము కూడా యేసు ప్రభుని మరణ ముద్రలను మా శరీరములందు ధరించి నీ మీద మాత్రమే మనస్సు లగ్నము చేసుకొని ఉండునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమేయండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకెవ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజ అనంతరం 10 నిమిషాల సేపు దివ్య సత్ప్రసాద ఆశీర్వాదం ఉంటుంది. అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అదేవిధముగా ఒక గమనిక,
రేపు అనగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ సెయింట్ మేరీస్ బసిలికా నుండి దివ్య బలి పూజ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఎందుకనగా పరిశుద్ధ పోపు గారు ప్రారంభించినటువంటి సినాడ్ మహాసభ మేత్రాసన స్థాయిలో అన్ని మేత్రాసనాల్లో రేపు ప్రారంభం కాబోతూ ఉంది. కనుక దానిలో భాగంగా హైదరాబాద్ అగ్రపీఠ స్థాయిలో ఆ పూజా బలి రేపు హైదరాబాద్ పీఠాధిపతులచే నిర్వహించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ స్టూడియో నుండి రేపు సాయంత్రం పూజ ఉండదు. కానీ మీ పూజలు పెట్టించేవారు యథావిధిగా మన ఫోన్ నెంబర్లకు పంపవచ్చు. ప్రత్యక్ష ప్రసార పూజ మీ ఉద్దేశముల కోసం కూడా అర్పించబడుతూ ఉంది. అదేవిధముగా ఆ పూజ కారణముగా రేపు దివ్య సత్ప్రసాద ఆరాధన కూడా ఉండదు దివ్యవాణి టీవీ స్టూడియో నుంచి. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. రండి ఆరాధించేదం దేవాతి దేవుని, రండి కీర్తించేదం రాజాతి రాజుని. చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగాడెదం క్రీస్తునాదుని. చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగాడెదం క్రీస్తునాదుని. హల్లెలూయా 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 హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించేటటువంటి ప్రభువు ఏ ప్రేమ చేత నరునిగా మారాడో, ఏ ప్రేమ చేత శిలువ మీద దీనత్వముతో హీనమైన మరణాన్ని పొందాడో, అదే ప్రభువు మనలను అనాథలుగా వదిలిపెట్టుటకు ఇష్టపడక దివ్య సత్ప్రసాద రూపములో ఆయన శాశ్వతముగా మన మధ్యనే ఉంటున్నాడు. ఏమిచ్చి ఆయన రుణాన్ని మనము తీర్చగలము? మన హృదయాలను తప్ప.
హృదయమును తెరచి ఆయనను ఆరాధించటము తప్ప. అందుకే ఆయన చేసిన అన్ని మేలులను ఈ సమయములో తలచుకుంటూ ప్రభువును స్తుతించి ఆరాధించుదాం. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, సత్ప్రసాద ప్రభువా వందనం, సత్ప్రసాద ప్రభువా వందనం, మా జీవమా వందనం, మా జీవమా వందనం, మా బలమా వందనం, మా బలమా వందనం, మా విశ్వాసమా వందనం, మా విశ్వాసమా వందనం, మా ధైర్యమా వందనం, మా ధైర్యమా వందనం, మా పునరుత్థానమా వందనం. మా పునరుత్థానమా వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, సత్ప్రసాద ప్రభువా స్తోత్రం, సత్ప్రసాద ప్రభువా స్తోత్రం, మా సృష్టికర్త స్తోత్రం, మా సృష్టికర్త స్తోత్రం, మా మంచి కాపరి స్తోత్రం, మా మంచి కాపరి స్తోత్రం, మా జీవాహారమా స్తోత్రం, మా జీవాహారమా స్తోత్రం, మా శరణమా స్తోత్రం. మా శరణమా స్తోత్రం. తండ్రి ఘనత, తండ్రి ఘనత, యేసువా ఘనత, యేసువా ఘనత, ఆత్మదేవా ఘనత, ఆత్మదేవా ఘనత, త్రిత్వైక దేవా ఘనత, త్రిత్వైక దేవా ఘనత, సత్ప్రసాదనాథుడా ఘనత, సత్ప్రసాదనాథుడా ఘనత, మా మంచి కాపరి ఘనత. మా మంచి కాపరి ఘనత. ఈ సమయములో ప్రపంచమంతా కన్నీటి బ్రతుకున ఉండగా కరోనా కోరల్లో మనకు ఓదార్పునిచ్చేవాడు ప్రభువే. ఎందుకనగా ఆయనది అనంతమైనటువంటి ప్రేమ. మన అంతరాత్మలో నివాసం ఉండేటటువంటి ప్రభువును, ఆయనిచ్చేటటువంటి అభయాన్ని స్వీకరించుదాం. నాలో నాలో నీవే, నాలో నాలో నీవే, నా అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే, నా అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా.
కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే. కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చావి. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. వారినందరినీ కోల్పోయినా నా తోడు నీవై ఉన్నావే. నా వారినందరినీ కోల్పోయినా నా తోడు నీవై ఉన్నావి. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నాలో నాలో నీవే, నాలో నాలో నీవే, నాలో నాలో నీవే, నాలో నాలో నీవే. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనలను దీవించి ఆయురారోగ్యములతో కరోనా నుండి స్వస్థతతో శాంతి సమాధానములతో దీవించి కాచి కాపాడుదురుగాక. పరిశుద్ధ పాపుగారు తలపు నెరవేరినట్లుగాను దివ్యవాణి గురువులను సిబ్బందిని దీవించమని, కరోనా వ్యాధితో బాధపడుతున్న ప్రతి వారిని కూడా దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, ముఖ్యంగా దివ్యవాణి దాతలందరినీ కూడా భగవంతుడు జ్ఞాపకం చేసుకొని వారిని నిండుగా మెండుగా దీవించమని వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శీలలు ఆశీర్దింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయ మాత మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్య మాత మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.